మీ, యేసుని వెంబడించు. పిల్లలు హౌ ఆర్ యు నాన్న? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మరి మళ్ళీ ఈ వారం సండే స్కూల్లోని క్షేమంగా నడిపించినందుకు యేసయ్యకి వందనాలు చెప్తూ ప్రేయర్తో ఈ సండే స్కూల్ని స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు అయినా. మరి ఈరోజు మమ్మల్ని సజీవంగా ఉంచి సండే స్కూల్లోనికి క్షేమంగా నడిపించినందుకే వందనాలు. విశ్వాస వీరుల గురించి మేము నేర్చుకోబోతుండగా ఈరోజు మంచి పాఠం నేర్చుకోవడానికి ఆ ప్రకారంగా జీవించడానికి మాకు సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ప్రేయర్ చేసేసుకున్నాం కదా. మరి మీకోసం ఒక మంచి సూపర్ మెలోడియస్ సాంగ్ చక్కగా యాక్షన్ చేస్తే ఎంజాయ్ చేయండి. జాబిల్లి కంటే చల్లనా నా యేసు ప్రేమ, ఆ మంచు కంటే తెల్లనా నా యేసు ప్రేమ. జాబిల్లి కంటే చల్లనా నా యేసు ప్రేమ, ఆ మంచు కంటే తెల్లనా నా యేసు ప్రేమ. అమ్మ కంటే చక్కనా, తేనె కంటే తీయనా, అమ్మ కంటే చక్కనా, తేనె కంటే తీయనా నా యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. సంపంగి కంటే సువాసన నా యేసు ప్రేమ, శరత్ర కంటే సుభావన నా యేసు ప్రేమ. సంపంగి కంటే సువాసన నా యేసు ప్రేమ, శరత్ర కంటే సుభావన నా యేసు ప్రేమ. చెలిమి కంటే తీయన, కలిమి కంటే చక్కన, చెలిమి కంటే తీయన, కలిమి కంటే చక్కన నా యేసు ప్రేమ, 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 నా యేసు ప్రేమ. వావ్, ఈ పాట వింటుంటే ఎంత హాయిగా ఉంటుంది కదా పిల్లలు. నాకైతే అలా కళ్ళు మూసుకుని పాట వింటుంటే నిజంగా యేసయ్య ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఎంత సంతోషంగా ఉంటుందో హృదయంలో. అవును కదా పిల్లలు, ఈ భూమి మీద యేసయ్యలాగా మనల్ని ఎవ్వరూ ప్రేమించలేరు కదా నాన్న. అన్ని ప్రేమల కంటే ది బెస్ట్ ప్రేమ, ది బెస్ట్ లవ్ ఎవరిది పిల్లలు? యేసయ్య ప్రేమ కదా. యేసయ్య తర్వాత మనల్ని అంతగా ప్రేమించగలిగింది మన అమ్మా నాన్న కదా. అమ్మ కంటే చక్కన అంటే అమ్మా నాన్న కూడా, అంటే యేసయ్య అంత కాదు కానీ యేసయ్య తర్వాత అంతగా మనల్ని ప్రేమించేది మన అమ్మా నాన్నే పిల్లలు కదా. నిజంగా పిల్లలు, అమ్మా నాన్న మనల్ని ఎంత ప్రేమిస్తారంటే కొన్నిసార్లు మనం తెలిసి తెలియక వాళ్ళ మీద కోప్పడతాం. మీరేం చేస్తున్నారు మాకు, మీరు అసలు ప్రేమించరు మమ్మల్ని అని చెప్పేసి. చిన్నపిల్లలం కదా, అందుకే ఏదో తెలిసి తెలియక అలా మాట్లాడతాం. కానీ వాళ్ళు మనల్ని ఎంతగా ప్రేమిస్తారో, ఎంతగా మనల్ని కేర్ చేస్తారో తెలుసా పిల్లలు. కావాలంటే వీడియో చూడండి పిల్లలు.
చూసారా పిల్లలు, అమ్మా నాన్నలు నిజంగా ఎంత కేర్ తీసుకుంటారో తమ పిల్లల విషయంలో. చూసారా, ఆ ముందేమో తమ పిల్లలకు జరుగుతున్న చిన్న చిన్న ప్రమాదాల వద్ద తల్లిదండ్రులు ఎప్పుడు వాళ్ళ వైపు ఒక కన్నేసి ఉంచారు. వాళ్ళని ఎలా ఏ క్షణంలోనైనా కాపాడడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత లాస్ట్లో చూసిన వీడియో చూసారా, అది చూసినప్పుడు నిజంగా ఎంత ఏడుపు వచ్చిందో. అంత గొప్ప ప్రవాహంలో, అంత వరదలో కూడా తన పిల్లల్ని కొంచెం కూడా వదిలిపెట్టుకోకుండా ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చాడో నాన్న. చూసారా పిల్లలు, అలాంటి సాహసం ఇంకెవరైనా చేయగలరా? నో, ఎవ్వరూ చేయలేరు. ముందు నేను బయటపడితే చాలు అని అనుకుంటారు కదా నాన్న. కానీ ఆయన తండ్రి కాబట్టి తన పిల్లలిద్దరిని ఇలా పట్టుకొని ఎంత జాగ్రత్తగా ఆ ప్రవాహంలోని దాటించారు కదా పిల్లలు. దట్ ఈజ్ పేరెంట్స్ లవ్ పిల్లలు. అయితే మనం ఇందాక అనుకున్నాం కదా, అమ్మా నాన్న కంటే కూడా దేవుడు ఎక్కువగా మనల్ని ప్రేమిస్తారు అని చెప్పేసి. సో మన అమ్మా నాన్న కంటే కూడా, మన అమ్మా నాన్న కాపాడిన దానికంటే కూడా ఎంతో ఎక్కువగా యేసయ్య మనల్ని కాపాడుతూ ఉంటారు. హీ ఈజ్ అవర్ ప్రొటెక్టర్ అనమాట. ఆయన ఎవ్రీ సెకండ్ మన చుట్టూ ఉంటారు పిల్లలు. వర్షం పడుతుంది అనుకోండి, వర్షంలో తడవకుండా మనం ఏం చేస్తాము? అంబ్రెల్లా పట్టుకుంటాం. అంటే అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంబ్రెల్లా ఈజ్ ప్రొటెక్టింగ్ అస్ కదా నాన్న. వర్షం పడకుండా మన మీద ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా ఉంటుంది. అలాగే యేసయ్య కూడా తన చేతులను మన చుట్టూ ఉంచుతారా. ప్రొటెక్టివ్ షీల్డ్ అంటే అక్కడ గుర్తొచ్చింది రోయ్, మిస్టర్ ఇన్క్రెడిబుల్ ఫ్యామిలీ ఉంటుంది కదా, అందులో వైలెట్ ఉంటుంది. మీ అందరికీ చాలా ఇష్టం కదా వైలెట్ అంటే. వైలెట్ ఏం చేస్తుంది పిల్లలు? ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ని వేసి ఎవరైనా ప్రమాదంలో ఉంటే వాళ్ళని కాపాడుతుంది కదా పిల్లలు. అయితే నిజానికి ఇట్స్ ఎ స్టోరీ కదా, ఇట్స్ యానిమేషన్ స్టోరీ, అదేం నిజం కాదు. కానీ మన దేవుడు నిజంగానే ఒక గొప్ప ఇన్విజిబుల్ ప్రొటెక్టివ్ షీల్డ్ని మన చుట్టూ ఉంచుతారు పిల్లలు. అందుకని మనం సేఫ్గా ఉంటూ ఉన్నాం అనమాట. ఇదంతా ఎందుకు చెప్పానంటే పిల్లలు, మనం విశ్వాస వీరుల గురించి చూసుకుంటున్నాం కదా. ఆ విశ్వాస వీరుల్లో ఈరోజు మనం చూసుకోబోయే హీరో కాదు, ఈరోజు హీరోస్. ఎందుకంటే వాళ్ళిద్దరూ అమ్మా నాన్న ఇద్దరు కలిసి చేసిన ఒక హీరోయిక్ యాక్టివిటీ ద్వారా వాళ్ళు ఫెయిత్ హీరోస్గా నిలబడ్డారనమాట. ఇంతకీ ఎవరా పేరెంట్స్? ఎవరికి పేరెంట్స్ అనుకుంటున్నారా పిల్లలు? ఎవరి పేరెంట్స్ అంటే మోసెస్ పేరెంట్స్. మోసెస్ పేరెంట్సా? మోసెసే రక్షకుడు కదా, మోసెసే ఇశ్రాయేల్ అందరినీ రక్షించిన సూపర్ హీరో కదా. అలాంటి మోసెస్నే రక్షించిన, మోసెస్నే కాపాడారా వీళ్ళు అంటే? అవును పిల్లలు, ఇశ్రాయేలు జనాంగాన్ని రక్షించబోయే రక్షకుడిని సేఫ్గా కాపాడిన పేరెంట్స్ అన్నమాట వీళ్ళిద్దరు. సో ఈరోజు మనం చూడబోయే ఫెయిత్ హీరోస్ ఎవరు అంటే మోసెస్ పేరెంట్స్, మోషే తల్లిదండ్రులు. ఓకే, మరి చకచక వీళ్ళ బయోడేటా చూస్తుందమ్మా పిల్లలు. పేరు అమ్రాము, యోకేబేదు. ఓకేనా, నాన్న పేరు అమ్రాము, అమ్మ పేరు యోకేబేదు. అమ్రాము అనే మాటకి అర్థం, అమ్రాము అనే పేరుకు అర్థం ద ఫ్రెండ్ ఆఫ్ మోస్ట్ హై, అంటే అత్యున్నతుడైన దేవునికి స్నేహితుడు అనే అర్థం ఉంటుందన్నమాట ఈ పేరుకి. చెప్పండి, ద ఫ్రెండ్ ఆఫ్ మోస్ట్ హై. అలాగే అమ్మ యోకేబేదు కదా, యోకేబేదు అనే పేరుకు అర్థం గాడ్స్ గ్లోరీ, దేవుని మహిమ, గాడ్స్ గ్లోరీ. ఓకేనా, వీళ్ళిద్దరూ లేవి వంశానికి చెందిన వాళ్ళు. యాకోబు 12 మంది పిల్లలు, 12 గోత్రాలు అయితే అందులో లేవి గోత్రానికి చెందినవారు వీరిద్దరు. పిల్లలు మిరియాము, అహరోను, మోషే. మిరియాము పెద్దది, సెకండ్ ఆరోన్, థర్డ్ మోసెస్. వీరు ఇశ్రాయేలు దేశానికి చెందినవారు అయితే ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. స్క్రిప్చురల్ రిఫరెన్స్ బైబిల్లో వీరి గురించి నిర్గమకాండం 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఎక్సోడస్ చాప్టర్ 2లో వీళ్ళ గురించి మనం చదువుకోవచ్చు. ఓకేనా పిల్లలు? సో దిస్ ఈస్ ద బయోడేటా ఆఫ్ మోసెస్ పేరెంట్స్. చాలా చాలా హార్డ్ సిచ్యువేషన్స్లో, చాలా భయంకరమైన పరిస్థితుల్లో వారు దేవుని మీద ఉంచిన విశ్వాసం చాలా చాలా వండర్ఫుల్ అన్నమాట. అందుకే బైబిల్లో వాళ్ళు విశ్వాస వీరులుగా నిలిచారు. సరే, మరి ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది టకటక చూసేద్దామా పిల్లలు? ఓకే, మనం చివరిగా యోసేపు వరకు చూసుకున్నాం కదా నాన్న. యోసేపు ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నవాడు. ప్రధానమంత్రిగా అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అందరినీ కూడా ఈజిప్ట్లోనే, ఐగుప్తులోనే ఉండే ఏర్పాటు చేశారు కదా నాన్న. అయితే యాకోబు చనిపోయిన తర్వాత, యోసేపు చనిపోయిన తర్వాత అక్కడ ఇశ్రాయేలు అలా మల్టిప్లై అవుతూ గొప్ప
గొప్ప గొప్ప జనంగా అభివృద్ధి చెందుతూ ఉన్నారనమాట. వాళ్ళు మల్టిప్లై అవుతూ బ్లెస్ అవుతూ ఉన్నారనమాట. అయితే అప్పటి ఫరో కూడా చనిపోయాడు. ఆ ఫరో తర్వాత ఇంకో ఫరో అసలు యోసేపు ఎవరో యాకోబు ఎవరు తెలియని ఒక కొత్త ఫరో వచ్చాడనమాట. ఒక కొత్త కింగ్ వచ్చాడనమాట. ఆ కింగ్కి వాళ్ళ దేశం అంతా చూస్తుంటే అసలు ఏం అర్థం కావట్లే. అరే ఏంట్రా, ఎక్కడ చూసినా మన ఐగుప్తీలే కనిపించట్లేదు, అన్ని జాబ్స్లో వీళ్ళే ఉన్నారు, అన్ని పనులు వీళ్ళే చేస్తున్నారు, వీళ్ళే మంచి మంచి బిల్డింగ్స్ కట్టుకుంటున్నారు, ఎవర్రా వీళ్ళందరూ, ఎవరు ఇశ్రాయేలీలు అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే జరిగిన సంగతులన్నీ చెప్పారనమాట. ఎవరో వాళ్ళు మనకు సంబంధం లేని వ్యక్తులు వచ్చి మన దేశంలో ఇంతగా అభివృద్ధి చెందుతున్నారు, ఇదేం నాకు నచ్చలేదు, కాబట్టి మనం ఏం చేద్దామంటే మన దేశంలో మనం స్ట్రాంగ్గా ఉండాలి, మన దేశంలో మనమే అన్ని జాబ్స్ చేసుకోవాలి, మన దేశంలో మనమే బ్లెస్ అవ్వాలి, కానీ వాళ్ళెవరు? కాబట్టి ఒక పని చేద్దాం. ఏంటి అంటే ఆ ఇశ్రాయేలీలందరినీ ఒక్కసారిగా మనం బానిసలుగా చేసేసుకుందాం. వాళ్ళకి నుంచి మన ఇంటి పనులు, మన దేశంలో ఉన్న కష్టమైన పనులన్నీ చేసేట్టుగా మనం మార్చేసుకుందాం. ఇక నుంచి వాళ్ళు ఈ దేశంలో బ్లెస్ అవ్వడానికి వీల్లేదు అని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేశాడు పిల్లలు. సో అప్పటిదాకా హ్యాపీగా మంచి మంచి జాబ్స్ చేసుకుంటూ చక్కగా ఉంటున్న ఇశ్రాయేలీలందరూ ఒక్కసారిగా బానిసలు అయిపోయారనమాట. వాళ్ళకంటూ ఏది లేదు, వాళ్ళకి ఏ రైట్స్ లేవు, ఏ హ్యాపీనెస్ లేదు, ఏమీ లేదనమాట. సో ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏమైపోయారు? పిల్లలు బానిసలు అయిపోయారు. ఎవరికి? ఐగుప్తీలకి బానిసలు అయిపోయారనమాట. అలా అయిపోయిన తర్వాత ఫరోకి ఇంకొక ఆలోచన కూడా వచ్చింది. అమ్మా, ఇప్పటికే వీళ్ళు లెక్కకి చాలామంది అయిపోయారు, కాబట్టి ఇక మీదట వీళ్ళలో ఇంకా ఏ మగపిల్లలు కూడా పుట్టడానికి వీల్లేదు, ఏ మగపిల్లలు కూడా ఇంకా పెరగకూడదు. ఆ మగపిల్లలు పెరుగుతూ ఉంటే వాళ్ళ వంశం ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏం చేద్దాము, ఏం చేయాలి అని చెప్పేసి ఒక బ్యాడ్ ఐడియా చేశాడు పిల్లలు. అదేంటంటే అసలు ఈ ఇశ్రాయేలీలు మమ్మీ వాళ్ళు పిల్లల్ని కంటారు కదా, అలా బేబీ బర్త్ అయినప్పుడు వెంటనే అది మగ పిల్లోడైతే అక్కడికక్కడే చంపేయాలి, ఆడపిల్ల అయితే వదిలేయాలి అని చెప్పేసి ఏం చేశాడంటే, నర్సెస్ ఉంటారు కదా నాన్న, పిల్లలకి అనాలంటే మదర్, నర్సెస్, డాక్టర్స్ అవసరం కదా. సో ఆ రోజుల్లో నర్సెస్ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళని ఏమంటారంటే మంత్రసాని అంటారు. బైబిల్ చదవండి మీరు, అందులో ఉంటుంది మాట, ఓకేనా? ఫస్ట్ చాప్టర్లో ఉంటుంది అనమాట, ఎక్సడస్ చాప్టర్ 1లో ఉంటుంది. సో ఐగుప్తులో ఉండే ఆ నర్సెస్ని, అదే ఆ మంత్రసానుల్ని పిలిచి, ఇదిగో నేను ఒక మాట చెప్తారు, జాగ్రత్తగా వినండి. ఏంటంటే ఆ ఇశ్రాయేలీలు డెలివరీకి వస్తారు కదా, అలా డెలివరీ అయినప్పుడు ఒకవేళ బాయ్ అనుకోండి, ఒకవేళ మగపిల్లడు పుట్టాడు అనుకోండి, వెంటనే అక్కడే చంపేయండి, ఒకవేళ గర్ల్ అయితే వదిలేయండి అని చెప్పారా. ఆ మాట వినగానే ఈ మంత్రసానులు చాలా భయపడ్డారనమాట. ఎందుకంటే ఆ ఇశ్రాయేల్ మధ్యకి వాళ్ళకి ఏదైనా డిసీజెస్ వచ్చినప్పుడు, వాళ్ళ డెలివరీస్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళ దేవుని గురించి వాళ్ళు చెప్తూ ఉంటే వింటూ ఉన్నారు కదా, ఆ దేవుడు చాలా గొప్ప దేవుడు అనే విషయం వాళ్ళకి తెలుసు అనమాట. సో అందుకని భయపడిపోయారు. అమ్మో, వాళ్ళకి ఏమైనా చేస్తే వాళ్ళ దేవునికి కోపం వస్తుంది, ఆయన చాలా గొప్ప దేవుడు కదా, మనం అలాంటి పని చేయకూడదు కదా అని అనుకొని వెంటనే ఏం చేశారు తెలుసా పిల్లలు? ఆ మంత్రసానులు, ఆ నర్సెస్ ఫరోతో ఏం చెప్పారంటే, అమ్మో రాజుగారు, అదంతా తేలిక కాదండి, ఎందుకంటే ఆ ఇశ్రాయేలు లేడీస్ చాలా షార్ప్గా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు, అసలు మేము వెళ్ళేటప్పటికే వాళ్ళు డెలివరీస్ అయిపోతున్నాయి, వాళ్ళ పిల్లలు తీసుకొని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకుంటున్నారండి, అసలు వాళ్ళకి బేబీ గర్లా బేబీ బాయ్ అనే విషయం కూడా మాకు తెలియదండి, వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా చురుగ్గా ఉంటారు అని చెప్పారా. అనగానే అవునా, సరే మీరు వెళ్ళండి అని చెప్పేసరికి అమ్మయ్య అనుకుంటూ ఆ మంత్రసానులు వెళ్ళిపోయారు. పిల్లలు బైబిల్లో ఏమని రాసింది తెలుసా? మంత్రసానులు, ఆ నర్సెస్ ఆ ఇశ్రాయేలీల స్త్రీల పక్షంగా చేసిన ఆ మేలుకి దేవుడు చాలా సంతోషపడ్డారట, దేవుడు వాళ్ళని కూడా బ్లెస్ చేశారు అని రాయబడిందిరా బైబిల్లో. ఓకే, సరే అది పక్కన పెట్టేద్దాం. ఇంకా ఇప్పుడు ఫరో ఇంకా ఆలోచిస్తున్నాడు అనమాట. ఎంత హేట్రెడ్ ఉందంటే, అసలు ఆ ఇశ్రాయేలీలు మగపిల్లలు మన దేశంలో ఉండకూడదు, వాళ్ళు అంత యాక్టివ్గా ఉన్నారా, అయితే నేను వాళ్ళకంటే ఇంకా యాక్టివ్గా ఉంటాను, వాళ్ళకి తెలియదు ఆ విషయం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఆ మంత్రసానులు వచ్చే లోపే డెలివరీ అయిపోయి ఇంట్లోకి వెళ్ళిపోతున్నారా,
ఆహా, అయితే ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి అని చెప్పేసి ఆ రాజ్యం అంతటిలో, ఐగుప్తు అంతటిలో ఒక ఆర్డర్ వేసాడనమాట, ఒక అనౌన్స్మెంట్ చేపించాడనమాట. ఏంటి అంటే ఫరో గారి ఆజ్ఞ ఏంటంటే ఇశ్రాయేలులో పుట్టిన ప్రతి మగపిల్లని ఆ నైలు నదిలో పడేయండి. ఒకవేళ ఆడపిల్లలైతే ఉండనివ్వండి, కానీ మగపిల్లలందరినీ మీరు నైలు నదిలో పడేయాలి. ఇది ఫరో గారి ఆజ్ఞ అని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు పిల్లలు. అప్పుడు ఆ ఇశ్రాయేల్ అందరూ చాలా భయపడుతున్నారు. అమ్మో, ఫరో ఆజ్ఞ అంటే మనం ఇంకా తప్పించుకోవడం కష్టం కదా అని చెప్పేసి చాలా ఏడ్చుకుంటూ, చాలా బాధపడుకుంటూ వాళ్ళ పిల్లలందరినీ తీసుకెళ్ళి నైలులో పడేశారు పిల్లలు. ఆ రాజ్యంలో ఉండే సైనికులు కూడా వచ్చి, మీ ఇంట్లో మగపిల్లడు ఉన్నాడా, మీ ఇంట్లో మగపిల్లడు ఉన్నాడా, అయితే తీసుకురండి అని చెప్పేసి ఆ నైలు నదిలో పడేస్తున్నారనమాట. మీకు తెలుసు కదా పిల్లలు, ఐగుప్తులో పెద్ద నది అనమాట, నైలు నది. అందులోనూ ఎందుకు ఆ నదిలో పడేయమన్నాడు తెలుసా పిల్లలు? నైలు నదిలో అన్నీ పెద్ద పెద్ద క్రొకొడైల్స్ ఉంటాయన్నమాట. అంటే ఆ పిల్లల్ని ఆ నదిలో వేయగానే ఆ క్రొకొడైల్స్ వచ్చి వాళ్ళని తినేస్తారనమాట. అంటే మొసళ్ళకు ఆహారంగా ఆ పిల్లల్ని వేయించేసేవాడు అనమాట ఫరో. మొసళ్ళు ఎలా ఉంటాయి పిల్లలు, క్రొకొడైల్స్? అబ్బో, చాలా భయం వేస్తుంది కదా. అసలు మన ఇంట్లో గోడ మీద తిరిగే బల్లిని, ఆ లిజర్డ్ని చూస్తేనే స్టాక్ వేస్తుంది కదా పిల్లలు. ఇంకా మొసళ్ళు ఎలా ఉంటాయిరా, చాలా రఫ్ స్కిన్తో, గరుకు గరుకు చర్మంతో, ఆ పళ్ళు చాలా షార్ప్గా, ఇంత పెద్ద పెద్ద టీత్ ఉండి, అసలు ఆ బేబీస్ని అలా రివర్లో వెయ్యగానే వచ్చి ఆమ్మని పట్టేసి తినేసేవి పిల్లలు. ఆ నైలు నదంతా బ్లడ్తో నిండిపోయేదంట ఆ రోజుల్లో. సో అంత భయంకరమైన పరిస్థితుల్లో ఐగుప్తు ఉందన్నమాట. అయితే ఆ రోజుల్లో ఉన్న వాళ్ళే ఈ అమ్రాము, యోకేబేదు. చెప్పండి పిల్లలు, పేర్లు కొంచెం టఫ్గా ఉన్నాయి కదా, అందుకే మళ్ళీ చెప్పండి అంటున్నాను. ఓకేనా, మళ్ళీ చెప్దామా? అమ్రాము, యోకేబేదు. ఓకేనా. అయితే ఆ రోజుల్లోనే మన ఈ అమ్రాము, యోకేబేదులకి ఒక బేబీ పుట్టాడనమాట. బేబీ బాయ్, ఇట్స్ ఏ బేబీ బాయ్. సో ఆ బాబుని చూడగానే చాలా సంతోషపడ్డారు పిల్లలు, అమ్రాము, యోకేబేదు. అందరి పిల్లలకి హ్యాపీనెస్ ఉంటుంది కదా, అందరు అమ్మ నాన్న సంతోషపడతారు కదా. అయితే వీళ్లకు ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా పిల్లలు? ఆ బాబు పుట్టగానే ఇలా చేతిలోకి తీసుకుంటే అందరి పిల్లల్లాగా లేడనమాట. ఆ బాబు ఫేస్ చూస్తుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, చాలా గ్లో ఉందన్నమాట. ఆయన ఫేస్ చూస్తుంటే ఏదో దేవుని ఫేస్ ఆ పిల్లోడి ఫేస్లో ఉందా అన్నట్టుగా చాలా చాలా అందంగా ఉన్నాడట, చాలా ముద్దొస్తున్నాడు, చాలా బ్రైట్గా ఉన్నాడు. బైబిల్లో ఏమని ఉంటుంది తెలుసా పిల్లలు ఆ మాట? దివ్య సుందరుడు, అంటే దేవుని అందం కలిగిన వాడిలాగా కనిపించాడనమాట. ఆ బాబుని చూస్తుంటే ఎంత ముద్దొస్తున్నాడో, ఎంత సంతోషంగా ఉందో. అమ్మా నాన్న అయితే మురిసిపోతున్నారు పిల్లలు ఆ బేబీని పట్టుకొని. అలా హ్యాపీగా నవ్వుకుంటూ సంతోషంగా ఉంటున్న వాళ్ళ ఫేస్లోకి ఒక్కసారి సాడ్నెస్ వచ్చేసింది పిల్లలు. ఒక్కసారి చాలా బాధ వచ్చేసింది, ఏడవడం స్టార్ట్ చేశారు. ఎందుకు చెప్పండి పిల్లలు? అప్పటిదాకా అంత హ్యాపీగా ఉన్న వాళ్ళు ఒక్కసారి ఎందుకు ఏడవడం మొదలుపెట్టారు? ఎందుకంటే ఇంత ముద్దుగా ఉన్న బాబుని, ఇంత బ్యూటిఫుల్గా ఉన్న బాబుని ఇప్పుడు మనం నైలు రివర్లో పడేయాలా? అమ్మో, ఆ మొసళ్ళకి ఆహారంగా, ఆ మొసళ్ళకి ఫుడ్గా వేయాలా? అమ్మ బాబోయ్ అని చెప్పేసి అమ్మ నాన్న ఇద్దరికి చాలా చాలా బాధేసింది. ఆ బాబు ఫేస్ చూస్తుంటేనేమో చాలా ప్లెజెంట్గా ఉంది, అసలు ఏం టెన్షన్ అనిపించట్లేదు. ఆ బాబు ఫేస్ చూడగానే ఏదో ధైర్యం వస్తుంది, ఏదో బలం వస్తుంది, చాలా సంతోషం వస్తుంది. అప్పుడు వాళ్ళకు ఒక విషయం అర్థమైంది, నాన్న ఈ బాబు అందరిలాంటి బాబు కాదనుకుంటా. ఏంటో ఆ బాబు ఫేస్ చూస్తుంటే మనకి చాలా ధైర్యంగా అనిపిస్తుంది. అమ్మో నో, మనం ఖచ్చితంగా ఈ బాబుని, మన బాబుని ఆ రివర్లో వెయ్యకూడదు అని చెప్పి డిసైడ్ అయిపోయారా అమ్మ నాన్న ఇద్దరు కూడా. కలిసి మాట్లాడుకున్నారనమాట. నో, మనం ఏమైనా సరే, ఎంత రిస్క్ చేసైనా సరే ఈ బాబుని ఆ నైలు నదిలో వేయటానికి వీల్లేదు, మనం ఈ బాబుని దాచిపెడదాం అనుకున్నారా. ఎలా? చిన్న బాబుని దాచిపెట్టడం అయ్యే పనేనా? అవునా పిల్లలు? చిన్న పిల్లల్ని దాచిపెట్టగలమా? లేదు కదా నాన్న. వాళ్ళు చిన్నదానికి గిన్నెదానికి వా వా వా
అని ఏడుస్తూ ఉంటారు కదా నాన్న. ఆకలైనా ఏడుస్తారు, చీమకుట్టినా ఏడుస్తారు, ఎవరైనా దగ్గరికి వచ్చి చూసినా ఏడుస్తారు, లైట్ ఆపినా ఏడుస్తారు, ఫ్యాన్ ఆపినా ఏడుస్తారు కదా నాన్న. చిన్నపిల్లలకు వచ్చిన లాంగ్వేజ్ ఏంటి పిల్లలు? ఏడుపు కదా పిల్లలు. ప్రతిదానికి అమ్మని పిలవాలన్నా ఏం చేయాలన్నా ఏడుపే కదా పిల్లలు. మరి అలా ఏడుపు వినిపిస్తే ఆ బయట ఉన్న సైనికులు వచ్చి చూస్తారు కదా. చూసి ఏంటి మగపిల్లోడు పుడితే మీరు దాచిపెట్టారా అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ అందరినీ చంపేస్తారు కదా పిల్లలు. అంతే కదా, రాజు ఆజ్ఞకు లోబడకపోతే ఏమవుతుంది పిల్లలు? చంపేస్తాడు. కొంచెం కూడా ఆలోచించడు, కొంచెం కూడా మర్సీ ఉండదన్నమాట. ఎవరు రాజు ఆజ్ఞకు లోబడకపోయినా, రాజు ఆజ్ఞకు వ్యతిరేకంగా ఎవరైనా చేసినా వెంటనే సింపుల్గా తీసుకెళ్తారు, తల నరికించి వదిలిపడేస్తారనమాట. అంత స్ట్రిక్ట్గా ఉంటారు ఫరో అంటే. అలాంటప్పుడు మరి వీళ్ళు ఎలా దాచిపెడతారు? ఏమో, ఎలా అనుకున్నారో ఏమనుకున్నారో కానీ ఏదైనా చేద్దాం, మొత్తానికి ఈ బాబునైతే మనం జాగ్రత్తగా దాచిపెడదాం అని చెప్పి ఆ రోజు నుంచి అమ్మ నాన్న ఇద్దరు ఆ పని చేయాలని డిసైడ్ అయ్యారు. సరే, ఇక్కడ ఒక మంచి ఆత్మీయ పాఠాన్ని, ఒక మంచి లెసన్ని మనం నేర్చుకుందాం. ఏంటంటే పిల్లలు, నిజంగా మనం చాలాసార్లు మనుషులకి భయపడుతూ ఉంటాం కదా నాన్న. ఫర్ ఎగ్జాంపుల్, మన గవర్నమెంట్ ఏదైనా రూల్ పాస్ చేసింది అనుకోండి పిల్లలు, మనం చేస్తామా చేయమా? ఖచ్చితంగా చేస్తాం కదా. సో ఎవరైనా అంతే కదా నాన్న. గవర్నమెంట్ ఒక ఆర్డర్ పాస్ చేసింది అంటే ఖచ్చితంగా మనం దానికి ఒబీడియన్స్ చూపించాలి కదా పిల్లలు. ఒకవేళ అలా చేయకపోతే పనిష్మెంట్ ఇస్తారు కదా నాన్న. మరి ఈ రోజుల్లో గవర్నమెంట్కే మనం అంతగా ఒబీడియన్స్ చూపిస్తే, లోబడితే, ఆ రోజుల్లో ఫరో అనేవాడు ఒక బానిసకి వేసిన ఆర్డర్ని ఒకవేళ డిజోబే చేస్తే ఏం చేస్తాడు పిల్లలు? చంపేస్తాడు. నేను చెప్పాను కదా. కానీ చూసారా పిల్లలు, అమ్రాము యోకేబేదు అనే ఒక ఆత్మీయమైన పేరెంట్స్, దేవునికి భయపడే పేరెంట్స్ ఏం చేశారంటే, ఇక్కడ దేవుని పని జరగాలి, అలాంటప్పుడు ఎలాంటి గవర్నమెంట్ అయినా సరే, ఎంత ఫరో అయినా సరే మేము భయపడము, మేము ఖచ్చితంగా దేవునికి భయపడతాము, దేవునికి లోబడతాము అనుకున్నారనమాట. చూసారా పిల్లలు, అంటే గవర్నమెంట్కి లోబడద్దాక అని కాదు నాన్న. అన్ని విషయాల్లో ఖచ్చితంగా మన అధికారులకు లోబడాలని బైబిలే చెప్తుంది. అధికారులకు లోబడాలి, ప్రభుత్వాలకి లోబడాలి, ఎందుకంటే అవన్నీ కూడా మనకి అపాయింట్ చేసింది దేవుడే అనమాట. ఓకేనా? సో అయితే వాళ్ళకి లోబడాలి, బట్ దేవునికి విరోధమైనవి, దేవునికి వ్యతిరేకమైన పనులు చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం మనం మనుషులకి భయపడకూడదు, దేవునికి మాత్రమే భయపడాలి. ఓకేనా? అర్థమైంది కదా. దేవునికి వ్యతిరేకమైన పనులు చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం మనం దేవునికే భయపడాలి, మనుషులకి కాదు. సో అలాంటి దేవుని భయం కలిగిన పేరెంట్స్ మోజెస్ పేరెంట్స్. ఇది ఫస్ట్ లెసన్. ఓకేనా? ఇందులోనే సెకండ్ లెసన్ కూడా ఉంది పిల్లలు. ఏంటో తెలుసా? అంత భయంకరమైన పరిస్థితుల్లో ఫరో చంపేస్తాడనే ఆ రోజుల్లో ఇప్పుడు అమ్మ కాబట్టి యోకేబేదు, అమ్మో నా బేబీని నేను చంపను, నేను ఎలాగైనా సరే నా బేబీ నా దగ్గరే ఉంచుకుంటాను అని అందనుకోండి, నాన్నేమంటారు పిల్లలు? ఏయ్ నీకేమైనా పిచ్చా? ఫరో ఎలాంటి మెంటలోడో తెలుసు కదా నీకు. ఫరో కోపం వస్తే ఏమైనా చేస్తాడు, అలాంటప్పుడు నువ్వు దాచిపెట్టుకుంటానంటావేంటి? అవన్నీ కుదరదు, నాకు మాత్రం ప్రేమ లేదా, కానీ తప్పదు, ఏం చేద్దాం, ఈ బాబుని ఒక్కడిని నైల్లో వేసేస్తే నువ్వు, నేను, మిరియాము, అహరోను మనందరం సేఫ్గా ఉండొచ్చు కదా అని చెప్పేసి అపోజ్ చేయలేదు పిల్లలు. ఒక నాన్నగా అమ్మ ఎలాంటి మాట అందో నాన్న కూడా ఆ మాటకే కట్టుబడి ఉన్నాడనమాట. ఇద్దరు కలిసి మోషే ముఖంలో ఉన్న ఆ సూపర్ న్యాచురల్ బ్యూటీని చూశారనమాట. భలే ఉంది మాట, సూపర్ న్యాచురల్ అంటే అందరి పిల్లల కంటే మోషే కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు కదా. సో ఆ ఆత్మ సౌందర్యాన్ని చూశారు. ఇద్దరు కలిసి ఒకే మాట మీద ఉన్నారనమాట. ఈ సందర్భంగా నేను తల్లిదండ్రులకి ఈ మాట కన్వే చేయాలని ఆశపడుతున్నాను. ఏంటి అంటే, మన పిల్లల సంరక్షణ దగ్గర, మన పిల్లల్ని దేవునిలో పెంచే దగ్గర ఒక అమ్మ లేదా ఒక నాన్న పట్టించుకుంటే సరిపోదండి. ఇద్దరు కలిసి పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరత ఉంది. మన పిల్లల్ని దేవునిలో పెంచే దగ్గర అమ్మ నాన్న ఇద్దరు, ఏ ఫ్యామిలీలో అయితే ఇద్దరు కన్సర్న్ కలిగి ఉంటారో ఆ పిల్లలు మోషేలాగా గొప్ప నాయకులు అవుతారు. ఆ పిల్లలు మోషేలాగా దేవునికి, సమాజానికి సహకరించేవారుగా ఉంటారు. సో ఆ ఫ్యామిలీలో మంచి ప్రేమ, మంచి ఐక్యత, యూనిటీ అనేది ఉందన్నమాట. మంచి లెసన్స్ కదా పిల్లలు. సో ఫస్ట్ లెసన్ ఏంటి? మనుషులకు కాదు, దేవునికి భయపడాలి. సెకండ్ ఏంటంటే, ఒక మంచి స్పిరిచువల్ డెసిషన్ దగ్గర అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఆ నిర్ణయాన్ని తీసుకున్నారు.
తీసుకున్నారు. నేను చేయను, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో అని ఇద్దరు తగులాడుకోలేదనమాట. ఇద్దరు యూనిటీగా ఉన్నారు. ఇద్దరు కలిసి మోషేని దాచిపెట్టాలనుకున్నారు. ఇక చూడండి పిల్లలు, ఎలా దాచుంటారా? చిన్న పిల్లలు ఏడవకుండా నోరు మూసేయగలరా పిల్లలు? అమ్మో, చాలా డేంజర్ కదా. అంటే ఆ చిన్న బాబు ఏడవడానికి ఏవైతే కారణాలు ఉంటాయో అవి జరగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడ్డారనమాట. అంటే ఆ బాబుకి ఆకలేసే అవకాశం ఇవ్వలేదంటే బహుశా ఎప్పుడు ఆ యొకేబేదు బాబుకి ఫీడింగ్ ఇస్తూనే ఉందేమో, అలా ఒళ్ళో పెట్టుకొనే కూర్చుందేమో. డే అండ్ నైట్ తను నిద్రపోకుండా తను ఎలా కష్టపడిందో ఏం చేసిందో తెలియదు, కానీ ఆ బాబు ఏడవడానికి వీల్లేదు. అలా కంటిన్యూస్గా బాబును చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటుంటుంది. ఈ టైంలో అమ్రామ్ గారు కూడా చాలా కోఆపరేట్ చేసి ఉంటాడు. ఆ ఇంట్లో జరగాల్సిన పనులన్నిటి విషయంలో కూడా నువ్వు బాబుని జాగ్రత్తగా చూసుకో, మిగతావన్నీ మేం చూసుకుంటామని ఎంత సపోర్ట్ ఇచ్చుంటాడో కదా నాన్న. చాలా మంచి హస్బెండ్, చాలా మంచి ఫాదర్ అన్నమాట అమ్రామ్ గారు. ఓకే, రైట్. అలా వాళ్ళు చాలా 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 కేర్ఫుల్గా, సరే అమ్మా నాన్న ఒక్కరే అనుకుంటే మరి అహరోను మిరియాము ఉన్నారు కదరా, వాళ్ళు చిన్నపిల్లలు కదా నాన్న. సో మరి వాళ్ళు కూడా మా ఇంట్లో చిన్న తమ్ముడు పుట్టాడు, మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు అని చెప్పేసి బయట ఫ్రెండ్స్కి వెళ్ళి చెప్తే కదా నాన్న. కానీ అహరోను మిరియాము కూడా అలా చెప్పలేదు పిల్లలు. అంటే అంత చక్కగా ఫ్యామిలీ అందరూ యూనిటీ కలిగి ఉన్నారనమాట. మన ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు, ఆ బాబు గాడ్స్ ప్లాన్లో ఉన్నాడనే విషయం మాకు అర్థమవుతుంది నాన్న. కాబట్టి మీరు ఎవ్వరితో చెప్పకూడదు, చాలా జాగ్రత్తగా మన చిన్న తమ్ముడిని మనం కాపాడుకోవాలి అని అమ్మా నాన్న చెప్తే అహరోను మిరియాము కూడా ఎస్ అని చెప్పేసి అలాగే ఉన్నారు పిల్లలు. సూపర్ ఫ్యామిలీ, మన ఫ్యామిలీస్కి నిజంగా రోల్ మోడల్ అయిన ఫ్యామిలీ కదా నాన్న ఈ ఫ్యామిలీ, రైట్. సో అలా అందరూ కలిసి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ బాబుకి 1 month వచ్చేసింది. ఆ తర్వాత 2nd month కూడా వచ్చేసింది. ఆ చిన్న బాబు మెల్లగా పెద్ద బాబు అవుతూ ఉన్నాడనమాట. తర్వాత 3rd month కూడా వచ్చేసింది పిల్లలు. 3 months బేబీస్ ఎలా ఉంటారు నాన్న, ఇంకొంచెం మంచిగా పెద్దగా అయ్యి కాళ్ళు చేతులు ఆడించుకుంటూ బోర్ల పడి తర్వాత అటు ఇటు చిన్నగా పాకడానికి ప్రయత్నం చేస్తూ ఇక అల్లరి చేయడం స్టార్ట్ చేస్తారు కదా నాన్న. ఇక వాళ్ళు దాచిపెట్టలేకపోతున్నారు పిల్లలు. ఏం చేసినా ఎలా చేసినా ఆ చిన్న బాబు ఉన్నాడనే విషయం బయటికి అర్థమయ్యేటట్టుగా ఉందన్నమాట. అమ్మ బాబోయ్, 3 months ఎలాగైనా మనం కాపాడాం కానీ ఇక మనం కాపాడలేకపోతున్నాం. ఇక ఒకరోజు వాళ్ళకి అర్థమైంది, ఇంకా మనం ఈ బాబుని సేఫ్గా కాపాడలేము. ఆ మాటకొస్తే ఈ దేవుడు నిజంగా గాడ్స్ ప్లాన్లో పుట్టిన బాబు అయితే దేవుడే కాపాడుతారు కదా, మనం ఎంతవరకు కాపాడగలం. కాబట్టి ఈరోజు నేను ఎలాగైనా ఒక డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి అమ్మ నాన్న ఇద్దరూ కలిసి ప్రేయర్ చేసుకొని ఆ బాబుని నైల్ రివర్లో పడేయాలని డిసైడ్ అయ్యారు పిల్లలు. ఇంత చేసి 3 నెలలు దాచిపెట్టి ఆ మొసళ్ళకేస్తారా అని భయపడుతున్నారా పిల్లలు? నో, దే ఆర్ పేరెంట్స్. గుర్తుపెట్టుకోండి పిల్లలు, పేరెంట్స్ మన పట్ల కలిగి ఉన్న కన్సర్న్ ఎవ్వరికీ ఉండదు నాన్న. మనల్ని ఎంతవరకు జాగ్రత్త తీసుకోగలరో అంతవరకు జాగ్రత్త తీసుకుంటారు. సో ఇప్పుడు అమ్రాము యొకేబేదులు ఏం చేశారు తెలుసా? ఉట్టిగా తీసుకెళ్ళి అలా నైల్ రివర్లో పడేశారు అనుకుంటున్నారా? నో, వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకున్నారు, చాలా ఆలోచించారు, ప్రేయర్ చేశారు కదా, ప్రేయర్ చేసుకున్నారు, దేవుడు మంచి ఆలోచన ఇచ్చారు. వెంటనే ఏం చేశారంటే నాన్న, ఒక బాక్స్ చేసుకొని వచ్చాడనమాట అమ్రామ్ గారు. ఓకేనా, ఒక బాక్స్ తయారు చేసి, అదేం బాక్స్ అంటే దాన్ని జమ్ము అనే ఒక మెటీరియల్తో తయారు చేశారనమాట. ఆ నైలు నదిలో ఉండే జమ్ము అనే ఒక మొక్క ఉంటుందన్నమాట. ఓకేనా, నీళ్ళలో అలా పెరుగుతూ ఉంటాయన్నమాట ఆ జమ్ము మొక్కలు. ఓకేనా, ఆ జమ్ము మొత్తం ఆ బాక్స్లో చక్కగా పెట్టేశారనమాట మెత్తగా. బాబుకి మెత్తగా ఉండడం మాత్రమే కాదు పిల్లలు, ఆ జమ్మును ఎందుకు వాడారో తెలుసా పిల్లలు? ఆ నైల్ రివర్లో ఉండే ఆ క్రొకడైల్స్కి, మొసళ్ళకి ఈ జమ్ము అంటే అస్సలు ఇష్టం ఉండదు అనమాట. యాక్కి అనమాట. ఆ స్మెల్ రాగానే అని చెప్పేసి అవి పక్కకి వెళ్ళిపోతాయి అనమాట. సో ఫస్ట్ స్టెప్ వాళ్ళు తీసుకుంది ఏంటంటే, ఒకవేళ ఈ బాక్స్లో మన బాబుని పెట్టి అలా నైల్లో పడేసినా కూడా ఆ క్రొకడైల్స్ ఈ బాక్స్ని ముట్టుకోకుండా ఉండాలి అని అలాగా జమ్ము పెట్టారనమాట. ఓకేనా, దాని తర్వాత ఆ బాక్స్ రంధ్రాలు ఉంటాయి కదా, ఓపెనింగ్స్ ఉంటాయి కదా, చిన్న గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో నుండి కూడా వాటర్ లోపలికి వెళ్ళి ఎక్కడ బాక్స్ మునిగిపోకుండా చుట్టూ ఒక స్ట్రాంగ్ గమ్ పూసిస్తారనమాట. కీలు అంటారు. ఓకేనా, సో బాక్స్ చేసి జమ్ము పెట్టి కీలు పూసి ఫుల్
ఫుల్గా ప్రొటెక్ట్ చేశారనమాట. చూసారా, నేను చెప్పిన మాట నిజమా కాదా? పేరెంట్స్ చాలా చాలా కేర్ చేస్తారు వాళ్ళ పిల్లల విషయంలో. వాళ్ళని సేఫ్గా ఉంచడం కోసం ఏం చేయగలరో అవన్నీ చేస్తారు. మరి అలాంటి పేరెంట్స్ని మనం రెస్పెక్ట్ చేయాలా వద్దా? పిల్లలు మనం ప్రేమించాలి. వాళ్ళకి మనం ఏం చేసినా తక్కువే పిల్లలు. కాబట్టి మన పేరెంట్స్ని మనం చాలా హానర్ చేయాలి, చాలా గౌరవించాలి, చాలా ప్రేమ చూపించాలి వాళ్ళ పట్ల. ఓకేనా? రైట్. సో ఇలా చేసిన తర్వాత ఏం చేశారంటే నాన్న, మెల్లగా బాక్స్ని తీసుకెళ్ళి నైలు నదిలో వదిలేశారు పిల్లలు. దేవా, మేము కాపాడగలిగినంత వరకు మేము కాపాడాము, ఇదిగో ఇప్పుడు మీ చేతులకు వదిలేస్తున్నాము, మీరే ఈ బిడ్డని సేఫ్గా కాపాడండి, నువ్వు తప్పకుండా కాపాడగలిగిన దేవుడివి అని చెప్పేసి దేవుని చేతికి అప్పగించేసి ఆ బాక్స్ని అలా నైల్లో వదిలేశారనమాట. ఇప్పుడు ఆ బాక్స్ ఏ బాక్స్ పిల్లలు? మోజెస్ ఉన్న ఆ బాక్స్ వాటర్లో వెళ్తూ 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 ఉంది. ద లాంగెస్ట్ రివర్ కదా నాన్న నైల్. సో ఆ రివర్లో వెళ్తూ 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 ఉందన్నమాట. ఎక్కడ ఆగిందో తెలుసా పిల్లలు? ఐగుప్తు యువరాణి దగ్గర ఆగింది. చక్కగా యువరాణి గారు ఆ నైలు నదిలో చక్కగా ఆడుకుంటూ స్నానం చేస్తూ ఉంటే అలా యువరాణి గారి దగ్గరకు వచ్చాడనమాట మోషే. అరే ఏంటి అదేదో బాక్స్ వస్తుంది, ఏదో పిల్లల ఏడుపులాగా వినిపిస్తుంది, తీసుకురండి ఆ బాక్స్ ఇలా తీసుకురండి అర్జెంటుగా అని చెప్పగానే వాళ్ళు వెళ్ళి గబగబా ఆ బాక్స్ తీసుకొస్తే ఆ బాక్స్ లోపల నుంచే చిన్నపిల్లల ఏడుపు వినిపిస్తుంది పిల్లలు. సో ఆ రాణి దగ్గరికి గబగబా గబగబా తీసుకొచ్చారు. వెంటనే ఆ రాణి ఆ బాక్స్ని తీసుకొని కష్టపడి ఆ బాక్స్ను ఓపెన్ చేసి చూడగానే అందులో ఎవరున్నారు పిల్లలు? మన మోషే ఉన్నారు కదా. సో ఆ మోషేని చూడగానే ఆమె షాక్ అయిపోయిందనమాట. అరే ఈ పిల్లోడు ఆ ఇశ్రాయేలీల పిల్లోళ్ళలాగా, హెబ్రీల పిల్లోళ్ళలాగా ఉన్నాడే, అయితే ఏంటి ఎంత బాగున్నాడో, అరే ఈ బాబుని చూస్తుంటే ఎంత ముద్దుగా ఉన్నాడో, అయ్యో ఎంత బాగున్నాడు కదా అని చెప్పేసి ఎత్తుకొని వీడు నా బాబు, ఈ రోజు నుంచి నేను పెంచుకుంటాను అందిరా. అరే ఎంత ఆశ్చర్యం కదా పిల్లలు. ఏ రాజు అయితే ఇశ్రాయేలీల పిల్లల్ని చంపాలనుకుంటున్నాడో ఆ రాజు కూతురు ఇప్పుడు ఏమంటుంది? ఈ బాబు నా బాబు. హెబ్రీల పిల్లోడైతే ఏంటి, ఎవరి పిల్లోడో నాకు తెలీదు, మొత్తానికి ఈ బాబు నాకు చాలా చాలా నచ్చాడు, నేను పెంచుకుంటాను ఈ బాబుని అనేలాగా దేవుడు ఎలా కండిషన్స్ అన్నిటినీ కంట్రోల్ చేశారో అర్థమైందా పిల్లలు? మన దేవుడు ఏదైనా చేయగలరా? అసలు ఇది ఎవరమైనా ఊహించగలమా పిల్లలు? నో, మనం ఊహించలేం కదా నాన్న. అలా ఊహించని విధంగా మోషేని ఫరో ఇంటికి వెళ్ళే ఏర్పాటు చేశాడు దేవుడు. ఇప్పుడు మోషేని ఎవరైనా చంపగలరా? రాజుగారి ఇంట్లో ఉన్నవాడు హెబ్రీడైతే ఏంటి, ఎవరైతే ఏంటి, చంపటానికి ఎవ్వరికీ అధికారం ఉండదు కదా పిల్లలు. సో అలా సేఫెస్ట్ ప్లేస్లోకి తీసుకెళ్లేలాగా ప్లాన్ చేశారు మన దేవుడు. ఓకే, సో ఇదంతా ఎవరు చూస్తున్నారు తెలుసా పిల్లలు? అక్కడే ఆ నైలు నదికి ఉన్న జమ్ము చెట్ల చాటు నుండి మిరియాము చూస్తుంది పిల్లలు. మిరియామా? అదేంటి మిరియాము ఆ బాబును వదిలేసాక ఇంటికి వెళ్ళిపోలేదా అంటే వెళ్ళిపోలేదు. మా తమ్ముడు ఆ బాక్స్లో ఉన్నాడు, ఆ బాక్స్ ఎటువైపు వెళ్తుందో నేను జాగ్రత్తగా చూడాలి అని చెప్పేసి ఒక రెస్పాన్సిబుల్ సిస్టర్గా ఉందిరా మిరియాము. ఒకసారి మిరియాముకి క్లాప్స్ కొడదాం మా పిల్లలు మనం. 1 2 3 4 5 6 7 8 9 10. వావ్, అంత చిన్న ఏజ్లో తన తమ్ముడి గురించిన పట్టింపు కలిగిన అక్క. మరి అలాగా అక్కలు అన్నలు మీ చిన్న తమ్ముడు చెల్లి గురించి మీరు కూడా అలా కేర్ తీసుకుంటారా? ఎస్, మిరియాము మనకి ఈ విషయంలో రోల్ మోడల్గా ఉంది కదా నాన్న. రైట్. సో ఇప్పుడు అలాగా ఈ విషయం అంతా మిరియాము చూడడం, మిరియాము టకటక వెంటనే ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళి, మేడం మరి ఈ చిన్న బాబును పెంచడానికి నేను మీకోసం ఒక దాదిని, ఒక ఆయమ్మని తీసుకురావాలా అని అడగడం. సరే తీసుకురా పాప అని ఫరో కుమార్తె చెప్పడం. ఈ మిరియాము వెళ్ళి యోకేబేదుని ఫరో కుమార్తె దగ్గరికి తీసుకురావడం టకటకా జరిగిపోయాయి పిల్లలు. చూసారా, నిజంగా ఎంత వండర్ అంటే ఏమన్నా ప్లానా, ఏమన్నా స్కెచ్ అసలు. బాబ్బా వెళ్ళి మిరియాము యోకేబేదుని తీసుకురావడం. ఇదిగో అమ్మా, ఈ బాబు నా బాబు, అయితే కొద్ది కాలం నీ దగ్గర నీ బాబులాగా పెంచు, కానీ మళ్ళీ ఈ బాబు నా దగ్గరికి రావాలి, ఓకేనా అని చెప్పి యోకేబేదుకి ఆ బాబుని అప్పగించినప్పుడు అలా మళ్ళీ తిరిగి అమ్మ దగ్గరికి ఎలా ఇప్పుడు భయంగా కాదు పిల్లలు, ఆథరైజ్డ్గా గవర్నమెంట్ ఆర్డర్తో మోషేని హాయిగా ఇంటికి తీసుకెళ్ళింది యోకేబేదు.
పాలిచ్చి చక్కగా మంచి మోరల్ వాల్యూస్తో మన దేవుడు ఎలాంటి వాడు, మన దేవుడు ఎవరు అనే ఒక మంచి విలువలతో మోషేని చక్కగా పెంచింది యోకేబేదు. చూసారా పిల్లలు, నిజంగా మన దేవుని కార్యాలు మన మైండ్కి అందవు నాన్న. తెలుసా, నిజంగా దేవుని మీద భారం వేసేసి ఆ బాక్స్ని అలా నీళ్ళలో వేశారు మోజెస్ పేరెంట్స్. కానీ తిరిగి దేవుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికే మోషే వచ్చేలాగా, ఫరో ఇంటి దగ్గర నుంచి వచ్చేలాగా చేయగలిగారు. సో మన దేవుడు సర్వశక్తిమంతుడి పిల్లలు, ఆయన ఏదైనా చేయగలరు. తన పిల్లల్ని కాపాడే విషయంలో ఆయన ఒక సూపర్ ప్రొటెక్టివ్ లేయర్ని తన పిల్లల చుట్టూ ఉంచగలిగిన దేవుడు అనమాట. నిజంగా ఒక అమ్మ కన్నా నాన్న కన్నా ఎవరికన్నా కూడా ఎక్కువగా కాపాడగలిగింది దేవుడు మాత్రమే పిల్లలు. అలా నైలు నదిలో మొసళ్ళకి ఆహారం కాకుండా, ఫరో చేతికి చిక్కకుండా చక్కగా దేవుడు మోషేని కాపాడాడు. అలా ఇశ్రాయేలును రక్షించబోయే రక్షకుణ్ణి దేవుడు ట్రైన్ చేస్తూ ఉన్నారు పిల్లలు. సో దీనంతటికి కారణం మోషే తల్లిదండ్రులు కదా నాన్న. వాళ్ళు ఆ ఫస్ట్ డేనే, బాబు పుట్టిన ఫస్ట్ డేనే భయపడిపోయి అమ్మ ఎందుకు వచ్చిన బాధ అని నైల్ నదులు వేసుంటే ఇదంతా జరిగుండేదా? మోషే బ్రతికుండేవాడా? ఇశ్రాయేలును రక్షించే రక్షకుడిగా ఉండేవాడా పిల్లలు? కాదు కదా నాన్న. సో ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి వాళ్ళు చేసిన ఈ పని వాళ్ళని విశ్వాస వీరులుగా నిలబెట్టింది పిల్లలు. సో అదిరా సంగతి. మరి ఈరోజు మనం ఏం నేర్చుకున్నామో లెసన్స్ ఒక్కసారి చూసుకుందామా? ఫస్ట్ థింగ్, మనం దేవునికి విరోధమైన పనులు జరుగుతున్నప్పుడు మనుషులకు కాదు దేవునికి భయపడే వాళ్ళంగా ఉండాలి. సెకండ్ థింగ్, ఒక ఫ్యామిలీ ఎప్పుడైతే యూనిటీగా ఉంటుందో, అమ్మ నాన్న అక్క తమ్ముడు అన్న చెల్లి, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్క మాట మీద ఒక యూనిటీ కలిగి ఉన్నప్పుడు గొప్ప కార్యాలు ఆ ఇంట్లో జరుగుతాయి. సో మనం కూడా పిల్లలు, మీరు కూడా ఇంట్లో అమ్మా నాన్నలు ఒక మాట చెప్పినప్పుడు అలాగే అని అంటాం నేర్చుకోండి నాన్న. అమ్మా నాన్నకు ఒబీడియన్స్ చూపడం నేర్చుకోండి పిల్లలు. మనందరం మంచి ఆత్మీయమైన తల్లిదండ్రుల పోషణలో పెరుగుతున్నప్పుడు, వాళ్ళ మాట వినగలిగినప్పుడు మనం కూడా మోషే లాంటి గొప్ప వారం కాగలం అన్నమాట. ఓకేనా? సో మన ఫ్యామిలీలో మనందరం యూనిటీ కలిగి ఉండాలి, ఐక్యతను కలిగి ఉండాలి. థర్డ్ లెసన్ ఏంటంటే నాన్న, మన పేరెంట్స్ని మనం రెస్పెక్ట్ చేయాలి. మన తల్లిదండ్రులు మనల్ని ఎంతగా కాపాడుతున్నారో, ఎంతగా ప్రేమిస్తున్నారో, ఎన్ని ఫెసిలిటీస్ మనకు అనుగ్రహిస్తూ ఉన్నారో వాటన్నిటి విషయంలో మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి. అమ్మా నాన్నని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకూడదు పిల్లలు. అమ్మా నాన్నని రెస్పెక్ట్లెస్గా మనం చూడకూడదు అనమాట. అమ్మా నాన్నని ప్రేమించాలి, గౌరవించాలి, వాళ్ళు చెప్పిన మాటను చక్కగా వినాలి. ఓకేనా? అమ్మా నాన్నను ప్రేమించే పిల్లలంటే యేసయ్యకి చాలా చాలా ఇష్టం అనమాట. ఓకే. నెంబర్ 4 ఏంటంటే, అసలు వీటన్నిటికంటే ఎక్కువగా మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన తన సర్వశక్తి చేత మనల్ని నిరంతరం, మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉండే దేవుడు కనుక ఆ దేవుని చేతుల్లో మనం ఎప్పుడూ ఉండాలి పిల్లలు. ఓకేనా? సో ఇదంతా ఎవరికి సాధ్యం అంటే, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవునికి భయపడి దేవునికి ఇష్టమైన పనులు చేస్తారో వాళ్ళ లైఫ్లో ఆయన ప్రొటెక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి మంచి పిల్లలుగా ఉండాలి అంటే ఈరోజు యేసయ్య సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయండి. ఎక్కడ మనలో పాపం ఉందో, అమ్మా నాన్నకు లోబడకపోవడం పాపం, మనకు తెలుసు కదా నాన్న. 10 కమాండ్మెంట్స్లో ఒక కమాండ్మెంట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ అనేది. కాబట్టి మరి ఆ ఆజ్ఞను పాటించకపోవడం పాపమే కదా పిల్లలు. ఈరోజు సారీ చెప్దాం, అమ్మ నాన్నకి సారీ చెప్దాం పిల్లలు. ఎక్కడైనా మిమ్మల్ని మేము రెస్పెక్ట్లెస్గా ట్రీట్ చేస్తుంటే వీఆర్ సో సారీ మమ్మీ, సో సారీ డాడీ, మీరు మా కోసం చేస్తున్న ఈ పనులన్నిటిని బట్టి థ్యాంక్ యూ సో మచ్ అని ఈరోజు చెప్దాం పిల్లలు. ఓకేనా? అంతేకాదు పిల్లలు, మనందరికి ఒక సూపర్ రోల్ మోడల్ మన యేసయ్యే. అమ్మా నాన్నను ప్రేమించడంలో, అమ్మా నాన్నకు విధేయత చూపించడంలో, అంతేకాదు పరలోకపు తండ్రి చెప్పిన మాట ఏంటది? ఈ లోకంలో ఉన్న పాపంతో నిండిన మనుషులందరి కోసం సిలువలో ప్రాణం పెట్టమన్న ఆ పరలోకపు తండ్రి మాటకు ఎంతగా విధేయత చూపించి ఆయన మనందరి కోసం సిలువలో ప్రాణం పెట్టి 3వ దినాన తిరిగి లేచారు కదరా. సో మనం కూడా ఆయన దారిలోనే మన దేవునికి భయపడే వారంగా, దేవుణ్ణి ప్రేమించే వారంగా, మన అమ్మా నాన్నను ప్రేమించే వారంగా ఉంటూ యేసయ్య పిల్లలంగా ఈ భూమి మీద జీవిద్దాం నాన్న. మరొక చిన్న ప్రార్థన చేసుకుందామా పిల్లలు?
పరిశుద్ధమైన మా తండ్రి మీకు వందనాలు. ఈరోజు అయినా మోషే తల్లిదండ్రులు లెసన్ ద్వారా మాకు నేర్పించిన మంచి పాఠాలన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. నీవు గొప్ప దేవుడువు, సర్వశక్తిమంతుడు, మమ్మల్ని ఎల్లవేళలా కాపాడే దేవుడు అని మేము తెలుసుకున్నాము. అలాగే ఈ భూమి మీద మీ తర్వాత అంతగా కాపాడేది, అంతగా ప్రేమించేది మా అమ్మా నాన్నలని మేము తెలుసుకున్నాము. తండ్రి మోషే తల్లిదండ్రులు విశ్వాసం ద్వారా మోషేని ఎలా కాపాడుకున్నారో, అతను ఒక రక్షకుడుగా, ఒక హీరోగా ఉండడానికి ఎలా కారకులయ్యారో మేము నేర్చుకున్నాం. తండ్రి మరి అలాంటి తల్లిదండ్రులు మేము ప్రేమించే వారంగా ఉండాలని, అలా విశ్వాసం కలిగి కుటుంబంలో యూనిటీ కలిగి ఉన్నప్పుడు గొప్ప కార్యాలు మా ఇంట్లో కూడా జరుగుతాయని మీరు తెలియచేశారు. ఆ రీతిగా మేమందరం ఉండడానికి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి ఈ రోజు కంఠిత వాక్యం తీయండి. మీ బైబిల్స్ తెరిచి మీకు ఎంతో బాగా ఇష్టమైన, బాగా తెలిసిన కంఠిత వాక్యమే 91వ కీర్తన 4వ చరణం, సామ్ 91:4. అరే పింకీ, ఏంటి సడన్ గా వచ్చావు నువ్వు? ఓ నిజమే పిల్లలు, మా పింకీ గాడికి 91వ కీర్తన అంటే చాలా ఇష్టం అన్నమాట. అవునా, నీకు గుర్తుందా మరి? ఓ సరే, ఓకే పిల్లలు, ఈరోజు పింకీ చెప్తుందంట మెమరీ వర్డ్స్, చూద్దాం. ఓకేనా? ఓకే, చెప్పు పింకీ. ఏంటి పాట కాదు, వాక్యం చెప్పమన్నాం మేము ఇక్కడ. పింకీ పింకీ, రెత్తలతో తప్పటం ఏంట్రా? ఏంటి, ఏం చెప్తున్నావు నువ్వు? రెత్తలతో తప్పటం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? తప్పు వాక్యం అలా చదవకూడదు. చాలా చిన్నప్పుడు నేర్చుకున్నానక్క. అప్పట్లో అలానే మెత్తిగా చెప్పేదాన్ని, నాకు అదే అలవాటు అయిపోయింది. ఓహో, అంటే అంత చిన్నప్పుడు నేర్చుకున్నావా ఈ 91వ కీర్తన? వావ్, 91వ కీర్తన నర్సరీ. నాకు వస్తుంది ఏంటి నత్తి, నర్సరీ కాదు, నర్సరీలో నేర్చుకుందంట మన పింకీ. సరే కానీ అప్పుడు చెప్పావు నత్తిగా, ఇప్పుడు మాత్రం అలా చెప్పకూడదు, సరేనా? ఓకే సరే, ఇప్పుడు నేను చెప్తాను, నాతో నువ్వు చెప్పు, ఓకేనా? సరే. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. వావ్, కీర్తనలు 91:4. అవును పిల్లలు, నిజంగా ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం. ఇందాక చెప్పాను కదా, వైలెట్ కంటే కూడా ఎక్కువైన సూపర్ ప్రొటెక్టివ్ షీల్డ్ని మన దేవుడు, మన యేసయ్య మన కోసం ఏర్పాటు చేయగలరు. ఆయన హ్యాండ్స్నే ఆయన ప్రొటెక్టివ్ షీల్డ్గా మన పక్షంగా ఆయన ఉంచుతారనమాట. వావ్, ఓకే, ఆల్రెడీ నీకు వచ్చేసిన వాక్యమే కదా పిల్లలు, మీ అందరికి కూడా చాలా మందికి వచ్చి అనుకుంటున్నాను నేను. సరే మరి అయితే ఒకసారి అందరం కలిసి చదివేద్దామా పింకీ? నేను, నువ్వు, అలాగే మన ఫ్రెండ్స్ అందరం కలిసి చెప్పేద్దామా ఈ వాక్యాన్ని? ఓకే పిల్లలు, మీరు రెడీయా? మేమైతే రెడీ. ఓకే, రెడీ, 1 2 3 స్టార్ట్. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. కీర్తనలు 91:4. వావ్, వెరీ వెల్ డన్, వెరీ వెల్ డన్, వెరీ గుడ్ పిల్లలు. పింకీ, మీరందరూ కలిసి భలే చెప్పారా వాక్యం. ఓకే పిల్లలు, మరి ఈ వాక్యాన్ని చక్కగా కంఠిత చేయండి పిల్లలు. వెల్కమ్ టు యాక్టివిటీ టైం. పిల్లలు, మీకు ఎంతో ఇష్టమైన యాక్టివిటీ టైంతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఒక మంచి యాక్టివిటీని ఎలా చేయాలో, వాటి కోసం ఏమేం కావాలో చూద్దాం. ఓకే పిల్లలు, దీనికోసం మనకి ఏమేం కావాలంటే ఒక కలర్ చార్ట్, ఎనీ కలర్ చార్ట్ తీసుకోండి.
నేనైతే ఎల్లో కలర్ లైట్గా ఉండాలని ఎల్లో కలర్ చార్ట్ తీసుకున్నాను, ఒక వైట్ కలర్ షీట్ తీసుకున్నాను, అలాగే ఒక గ్రీన్ కలర్ పేపర్ ముక్కలు అవసరం అవుతాయి అన్నమాట. సో మీరు గ్రీన్ పేపర్ ఉంటే తీసుకోండి, నా దగ్గర పోయినసారి చేయగా మిగిలిన ఈ పేపర్ పీసెస్ ఉంటే ఇవి వాడుకుంటున్నాను. ఓకే, మనకు తెలుసు కదా, డోంట్ వేస్ట్ ద పేపర్. తర్వాత కొన్ని స్కెచ్ పెన్స్, గమ్, అలాగే సిజర్స్. వీటితో ఈరోజు మన యాక్టివిటీని చేసేసుకుందాం పిల్లలు. ముందుగా ఏం చేద్దామంటే ఈ బ్యాక్గ్రౌండ్ కోసం ఎల్లో పేపర్ తీసుకున్నా కదా, దాన్ని ఇలా 2 ఫోల్డ్గా చేద్దాం నాన్న. అంటే ఇట్లా ఈక్వల్ పార్ట్స్గా ఈ 2 పక్కల ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. ఓకేనా, ఇట్లా ఓపెన్ చేస్తే ఇట్లా డోర్ లాగా ఓపెన్ అవ్వాలన్నమాట. సో ఇట్లా చేసిన తర్వాత ఇలా పక్కన పెట్టేసి ఈ పోర్షన్ని చూడండి, ఈ కొంచెం ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఈ అప్పర్ పార్ట్ ఒకటి సేమ్ ఇటు కూడా అలాగే కట్ చేసేసుకోవాలి. ఓకే పిల్లలు, సో ఇట్లా క్లోజ్ చేసి ఇట్లా ఓపెన్ చేయడానికి వీలుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఏం చేద్దామంటే ఇట్లా సన్ డ్రా చేసుకోండి. తర్వాత ఇట్లా బర్డ్స్ లాగా ఇట్లా డ్రా చేసుకోండి. ఓకే, తెలుసు కదా నాన్న, సన్కి నేను కలర్ చేస్తున్నాను, దాని చుట్టూ ఆరెంజ్ ఇట్లా కలర్ వేసుకోండి. ఓకే, సన్ బ్రైట్గా కనిపించాలంటే ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్ బాగుంటుంది నాన్న. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వైట్ పేపర్ మీద బేబీ మోజెస్ని వేసేద్దాం. ఓకే, చూడండి జాగ్రత్తగా సింపుల్గా చేసేద్దాం నాన్న. ఓకే, పెద్దగా ఏం వరి అవనవసరం లేదు. బాక్స్ గీద్దాం ఫస్ట్. ఓకే, బేబీ మోజెస్. ఓకే పిల్లలు, ఇలా చక్క క్లాత్లో చుట్టి పెట్టారు కదా వాళ్ళ మమ్మీ. ఆ టవల్కి కలర్ వేసుకోండి, బేబీ కదా, పింక్ వేద్దాం. ఈ బాక్స్కి కూడా ఏమైనా వేసుకుంటే వేసుకోవచ్చు పిల్లలు. అందులోనూ వాళ్ళ మమ్మీ ఇట్లా చుట్టూ కోటింగ్ వేశారు కదా నాన్న, కీలు పూసారు కదా. తర్వాత ఏం చేశారు, జమ్ము అనే ఆకులు పెట్టారు కదా. సో ఇట్లా కొన్ని లీవ్స్ ఇట్లా గీసుకుందాం. ఎందుకు పెట్టారని చెప్పానా, ఈ జమ్ము ఆకులు ఎందుకు పెట్టారు, ఈ యొక్క వేదాంటి ఎందుకు పెట్టారు చెప్పండి, మొసళ్ళకి వ్యాక్ కనిపించాలని కదా. సో జమ్ము ఆకులు పెట్టారనమాట. ఓకే డన్. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాం నాన్న. ఓకే, కట్ చేసుకున్నాం కదా పిల్లలు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ బ్లూ కలర్ వాటర్ లాగా వేసుకుందాం. ఓకే, ఏ రివర్లో వేసారు చెప్పండి మోజెస్ని, నైల్ రివర్లో కదా పిల్లలు. సో ఇట్లా వాటర్ గీసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బేబీ మోజెస్ని, జమ్ము పెట్టెలో ఉన్న బేబీ మోజెస్ని ఇట్లా స్టిక్ చేసుకోవడం అంతే. ఓకే రైట్, ఇలాగా అంటించి ఇలా పెట్టేయండి పిల్లలు. పెట్టిన తర్వాత ఇంకొక చిన్న పని మిగిలిందిరా, ఏంటంటే ఇట్లా క్లోజ్ చేశారు కదా, ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఇందాక ఈ గ్రీన్ కలర్ పేపర్ ముక్కలు తీసుకోండి అని చెప్పాను కదా, వీటిని కూడా కొన్ని ఇట్లాగా గడ్డిలాగా జమ్ము గడ్డి గీసుకుందాం ఇప్పుడు. ఓకేనా, గడ్డి షేప్లో ఇలా కట్ చేసుకొని ఇక్కడ అంటించుకోవాలన్నమాట. ఓకేనా, కట్ చేసుకుందాం పిల్లలు. ఇదిగో ఇలాగనమాట. ఓకేనా పిల్లలు, ఇలా చిన్న చిన్న గడ్డి ముక్కల్లాగా కట్ చేసుకొని వాటిని ఇక్కడ పేస్ట్ చేసేసుకుందాం. ఓకేనా, ఓకే డన్ పిల్లలు. చూసారు కదా, ఇట్లా పైన వదిలేయాలి, పైన ఇట్లా ఫ్రీగా ఉండాలి, కింద మాత్రమే గమ్ పెట్టాలి, ఇట్లా గడ్డిలాగా మనకు కనపడాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూద్దాము. అరే ఎవరో ఏడుస్తున్నట్టు వినిపిస్తుంది, ఎవరున్నారబ్బా, మోజెస్. వావ్, గాడ్ ప్రొటెక్ట్స్ మోజెస్. ఓకే, దాన్ని ఇక్కడ ఇలా మనం రాసుకోవచ్చు కూడా. ఓకేనా పిల్లలు, గాడ్ ప్రొటెక్ట్స్ మోజెస్ ఎక్కడ ఉంటుందని చెప్పాను పిల్లలు నేను, ఎక్సోడస్ 2nd చాప్టర్ కదా. రైట్, అది కూడా రాసుకోండి. ఇలా రాసి చక్కగా
మీరు ప్రిపేర్ చేసేయండి పిల్లలు, ఓకేనా? సో దిస్ ఈజ్ అవర్ యాక్టివిటీ టుడే. గాడ్ ప్రొటెక్ట్స్ మోజెస్ అండ్ మీ టూ. మనల్ని కూడా అలాగే దేవుడు రక్షించడానికి, కాపాడడానికి సమర్థుడు. ఓకే పిల్లలు, ఈ యాక్టివిటీని టక్టక్గా చేసి నాకు చక్కచక్క పంపించేసేయండి. ఓకే పిల్లలు, అలా చేసిన మీ యాక్టివిటీని చేత్తో చక్కగా పట్టుకొని మీ పేరు, మీ చర్చ్ పేరు, మీ అడ్రస్, మీ డీటెయిల్స్ అన్నిటితో సహా మీరు నాకు సెండ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మీ ఫేస్ కూడా కనపడేలాగా ఇలా పట్టుకొని నాకు ఫోటో పంపించండి పిల్లలు, ఓకేనా? మీ యాక్టివిటీని నాకు పంపించవలసిన నా వాట్సాప్ నెంబర్ 9177259209. మీ యాక్టివిటీస్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను పిల్లలు. ఓకే పిల్లలు, పోయిన వారం అననుకూలమైన కారణాల వల్ల నేను మీకు రిజల్ట్స్ చెప్పలేదు కదా నాన్న. సో అంతకు ముందు వారం రిజల్ట్స్, ఈ వారం రిజల్ట్స్ కూడా ఇప్పుడు చూసేద్దాం, ఓకేనా? సో 114 ఎపిసోడ్లో నేను ఇచ్చిన క్విజ్కి సరైన సమాధానాలు రాసి జల్దీ 5లో ఉందెవరో, ఫైనల్ విన్నర్గా నిలిచిందెవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా జల్దీ 5. ఫస్ట్ శాలిని ఫ్రమ్ వైజాగ్, సెకండ్ ఎన్ కీర్తన ఫ్రమ్ హైదరాబాద్, థర్డ్ అద్విత ఫ్రమ్ హైదరాబాద్, ఫోర్త్ నిపుణ అండ్ నవ్యత ఫ్రమ్ కర్ణాటక, ఫిఫ్త్ బ్లెస్సీ ఫ్రమ్ తెనాలి. కంగ్రాచులేషన్స్ డియర్ జల్దీ 5. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. అలాగే నేను ఇచ్చిన క్విజ్కి సరైన సమాధానాలు రాసి ఫైనల్ విన్నర్గా నిలిచింది ఎవరు అంటే, ద ఫైనల్ విన్నర్ ఆఫ్ అవర్ ఎపిసోడ్ 114 క్విజ్ ఈస్ అద్విత ఫ్రమ్ హైదరాబాద్. కంగ్రాచులేషన్స్ డియర్ విన్నర్. వెరీ వెల్ డన్ అన్న, వెరీ వెల్ డన్. మే గాడ్ బ్లెస్ యూ. మీ గిఫ్ట్ని మేము కొరియర్లో పంపించడం జరుగుతుంది. అలాగే పోయిన వారం 115 ఎపిసోడ్లో కూడా నేను ఒక స్పెషల్ క్విజ్ ఇచ్చాను. మరి ఆ క్విజ్లో నాకు సరైన సమాధానాలు జల్దీగా పంపించి జల్దీ 5లో ఉందెవరో, ఫైనల్ విన్నర్గా నిలిచిందెవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా జల్దీ 5. ఫస్ట్ శాలిని ఫ్రమ్ విశాఖపట్నం, సెకండ్ వర్ష అండ్ జాషువా ఫ్రమ్ హైదరాబాద్, థర్డ్ బ్లెస్సీ ఫ్రమ్ తెనాలి, ఫోర్త్ రూత్ వాత్సల్య ఫ్రమ్ పాల్వంచ, ఫిఫ్త్ యానీ అక్షర ఫ్రమ్ చిలకలూరిపేట. కంగ్రాచులేషన్స్ డియర్ జల్దీ 5. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. అలాగే నేను ఇచ్చిన 115 ఎపిసోడ్లో చక్కగా సమాధానాలు రాసి ఫైనల్ విన్నర్గా నిలిచింది ఎవరు అంటే, ద ఫైనల్ విన్నర్ ఆఫ్ అవర్ ఎపిసోడ్ 115 క్విజ్ ఈస్ వర్ష అండ్ జాషువా ఫ్రమ్ షాలేం ఫెలోషిప్ టబర్నకల్ మినిస్ట్రీస్ చర్చ్ హైదరాబాద్. కంగ్రాచులేషన్స్ డియర్ విన్నర్. వెరీ వెల్ డన్ నాన్న, మే గాడ్ బ్లెస్ యూ. మీ గిఫ్ట్ని మేము కొరియర్లో పంపించడం జరుగుతుంది. ఓకే పిల్లలు, మరి ఈరోజు సండే స్కూల్లో ఫెయిత్ హీరోస్ని చక్కగా ఎంజాయ్ చేశారు కదా నాన్న. అమ్రాము యోకేబేదు మోషే తల్లిదండ్రుల ద్వారా మనం బోలెడని విషయాలు నేర్చుకున్నాం. మనుషులకు కాదు దేవునికే భయపడాలని, ఒక కుటుంబంగా యూనిటీ కలిగి మన ఇంట్లో పనులు చేసుకోవాలని, అలాగే మన ఫ్యామిలీని మనం రెస్పెక్ట్ చేయాలి, మన పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయాలి అని, అంతేకాదు మనని ఎల్లవేళ కాపాడే యేసేను, మన సూపర్ ప్రొటెక్టర్ అయిన యేసేని ఎప్పుడు స్తుతించే వారంగా ఉండాలని, ఆయన చేతుల్లో ఉండాలని మంచి పాఠాలు నేర్చుకున్నాం కదా. మరి ఈ విషయాలు మీరు ఎన్నడూ మర్చిపోకుండా మీరు కూడా మోషే లాంటి మంచి లీడర్స్గా, ఫెయిత్ హీరోస్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిల్లలు. ఓకే పిల్లలు, మళ్ళీ వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఇలాగే మిమ్మల్ని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను. ఫాలో మీ యేసుని వెంబడించు కార్యక్రమంలో. అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు. ప్రేమతో మీ శ్వేతక్క.